హాయ్ అందరికి. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము టూర్ ఎళ్ళొచ్చాక మీకు వివరంగా కామెంట్‌ల గురించి అండ్ టూర్ వివరాలు గూడా చెప్తానన్నాను. బట్ చాలా లేట్ అయిపోయింది. సారీ ఏమనుకోవద్దు. ఈరోజు అసల నిజంగా కామెంట్ సెక్షన్‌లో చూసినప్పుడు ఓకే. ఇంకా అడుగుతూనే ఉన్నారు మనం చెప్పాల్సిందే అని ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకొనైతే వీడియో చేస్తున్నాననమాట. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ మీ యొక్క వాల్యుబుల్ మంచి మంచి మాటలన్నీ నాకు బూస్ట్‌ని, హార్లిక్స్‌ని తాగినంత ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటాయి. తప్పకుండా మిస్ చేయకుండా మంచి కామెంట్‌లతో నన్ను అభినందిస్తూ ఉంటారు. ఎప్పుడు నా మంచి కోరుకుంటూ ఉంటారు అనేసైతే కోరుకుంటున్నాను. సరే, ఇక విషయానికొస్తే గనక నేను ఊకే మైకుని చూసుకుంటున్నాను. వాయిస్ వినిపిస్తుందా లేదా? ఇది కొత్త మైక్ అన్నమాట. మన చేతుల్లో మైకులు ఎక్కడికైనా ఎళ్ళొస్తే ఆగట్లేదండి. టుపు టుపు అంటుంది. సో, కొత్త మైక్ తీసుకోవాల్సి వస్తూ ఉంది ట్రిప్‌కి. ఈసారి మాత్రం చాలా బడ్జెట్‌లోనే అయితే తీసుకున్నాను. లింక్ కావాలంటే గనక నేను ట్యాగ్ చేస్తాను మీకు. సరే, ఇక మ్యాటర్‌లోకొస్తే ముందు కామెంట్‌ల గురించి మాట్లాడుకుందాం. తర్వాత ట్రిప్ డీటెయిల్స్ అయితే నేనిస్తాను. ఫస్ట్ డే చూసుకున్నట్లయితే మేము ట్రిప్‌కి వెళ్ళాం గదా! సో, ఆ వీడియోలో అందరూ పాజిటివ్‌గా చక్కగా మంచిగా పెట్టారు. అలాంటిది ముందే బుక్ చేసుకోవాల్సింది పార్వతి అనేసి. అండ్ సెకండ్ డే వచ్చేసి మేము అంటే వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాత ట్రావెలింగ్ గురించి అండ్ నేనేసుకున్న బట్టల గురించి అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడే నేను ట్రిప్‌కి సంబంధించి కూడా మీకు చెప్తాను ఒక విషయాన్నయితే. ఎంత బడ్జెట్‌లో మేము ఆహ్, ఏదైతే ట్రావెల్ తీసుకున్నామో అన్నది. ఫస్ట్ వన్ వచ్చేసి మేము ట్రావెల్ ప్యాకేజీ 22,000లో అయితే తీసుకున్నాం. వాళ్ళు 24 అన్నారు. మేము 22,500 అయితే చెప్పామన్నమాట. సో, ఇది ట్రావెల్ ప్యాకేజీ డీటెయిల్. అది గూడా ఏంటి, మీరు మన వీడియోస్‌లో ఏమైతే చూసారో మైసూరుకి సంబంధించిన మొత్తం గానీ, అండ్ ఊటీకి వెళ్ళటం గానీ, అక్కడ చూసినయి మొత్తం గానీ, సో, అక్కడ మనకి ఏమంటారు షూటింగ్ స్పాట్ గూడా ఉంది. చూపిస్తుందన్నారు. బట్ మేము ఎక్కువ నడవలేక అప్పటికే చాలా చాలా చోట్ల దిగి నడిచి ఎక్కువ నడిచి ఉన్నాము. సో, మేము నడవలేము. ఏమైనా స్పెషల్‌గా ఉంటదా అని అడిగాను. ఏముండదండి. నార్మల్‌గా ఆ మైదానం మొత్తం బావుంటది. ఎత్తుగా ఉంటది అలా అని చెప్పారు. సో, అక్కడికైతే వెళ్ళలేదు. ఆ క్లిప్ తీశాను గానీ కొంచెం దూరం నుంచి జూమ్ చేసి బట్ మిస్ అయిపోయిందనమాట. సో, ఇవి మొత్తం గూడా అక్కడ మైసూర్‌లో అయితే, ఊటీలో అయితే మొత్తం చూపించటం ప్లేసెస్ అండ్ మనకి అకామినేషన్ అంటే మనం ఉండటానికి రూము. సో, దీనంతటికి కలిపి 22,500 అయితే అయ్యింది. సో, మనం ఎక్కడైనా ఫుడ్డు అండ్ చాయ్ ఇలాంటి సంథింగ్ ఏదైనా కొనుక్కోవాలి ఆపమన్నా సో, ఆపారు. ఓకే. అండ్ నా డ్రెస్ విషయానికొస్తే, "నీకు అవసరమా ఈ ప్యాంట్ షర్ట్‌లు? మీ పిల్ల ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు?" అనేసి. అండ్ తర్వాత కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు కొన్ని కామెంట్‌లు ఇలా అయితే వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు నేనేసుకున్నటువంటి ప్యాంటు అండ్ పైనొచ్చేసి జాకెట్‌లో ఏమైనా తప్పుగా కనిపిచ్చిందా? ఎక్కడైనా ఎక్స్‌పోజింగ్‌గా కనిపిచ్చిందా? నిండుగా బట్టలేసుకొని ఉన్నాను. ఇంకొకటి ఇక్కడున్నప్పుడు ఒకలా ఉంటావు, బయటికెళ్తే అలా ఉంటావనేసి. అరే! ఎప్పుడూ ఒకలాగా ఎలా ఉంటార్రా? మనకి నచ్చినట్టు మనం ఉండాలి. అలాగే పద్ధతిగా ఉండాలి. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. ఉన్నానా లేదా? ఏ వీడియోలో అయినా మీకు పద్ధతిగా లేకుండా కనిపించిందా? ఏదో అనాలని అంటాం తప్ప. అవునా? కొంతమందొచ్చి ఎలా అంటారంటే, చూసినావా కామెంట్ సెక్షన్‌లో ఎలా కామెంట్‌లొస్తున్నాయో? అసలు నీకెన్ని సార్లు చెప్పినా? అరేయ్! చెప్పేవాళ్ళు చెప్తుంటార్రా. నీ మనసుకు నచ్చింది నువ్వు పద్ధతిగా చేసుకుంటూ పోవాలి. ఇంకొకటి అదే కామెంట్ సెక్షన్‌లో పాజిటివ్ కామెంట్‌లు గూడా ఉన్నాయి. అవెందుకు కనిపించట్లేదు? ఇప్పుడు నేను ఈ వీడియో చేయటానికి రీజన్ కూడా అదే. అదేంటి ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి నెగెటివ్ కామెంట్‌లు. నేను కొన్ని రిమూవ్ చేస్తాను. కొంతమందికి ఆన్సర్ ఇస్తాను. ఎడిట్ చేస్తా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు కింద కామెంట్స్ వస్తున్నాయి చూసుకోరా ఎంతమంది చెప్పినా అంతే. అన్ ఇంకా అంతకంటే ఎక్కువే చెప్తున్నారు గదా! పాజిటివ్‌గా. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మరి మీరు? మీరు చూసే కళ్ళల్లో ఉందా? లేకపోతే ఏంటి నాకర్థం మీకు నెగెటివ్ తప్ప పాజిటివ్‌లు కనిపించట్లేదా? ఆలోచించండి మీరే. ఓకేనా? మీరు ఇప్పటికైనా మైసూర్ ప్యాలెస్‌కెళ్ళింది గానీ, లేపోతే గనక మీరు వేరే ఆ రోజు తిరిగిన ప్లేసెస్‌కి సంబంధించి వీడియో ఒకసారి చూడండి. ప్యాంట్, షర్ట్ ఏసుకున్నాను. ఎక్కడ ఎక్స్‌పోజింగ్ లేదు. నీట్‌గా ఉండిద్ది డ్రెస్సు. ఆ!
చాలా బాగుంది. అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు పర్సనల్‌గా గూడా ఇన్‌స్టాలో. "అక్క మంచిగా ఇలా ఎళ్ళినప్పుడు వేసుకుంటుండండి అక్క. చాలా బాగున్నారక్క. ఇలా మెయింటెనెన్స్ చేయండక్క" అనేసి. నేను మా ఊర్లో ఏసుకోలేను నిజంగా. కానీ బయటికెళ్ళినప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు గదా! నా ఏజ్ ఏమి 40, 50లో లేదు. 40, 50లో ఉన్నోళ్ళు గూడా ఏయగూడదని నేను అనట్లేదు. వాళ్ళ చాయిస్ అది. నా చాయిస్ ఇది. తప్పు కాదు కదా! మీరు కామెంట్ చేసే రైట్ ఎలా ఉందో, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నాకు నచ్చిన బట్టలు నేను వేసుకోవచ్చు. నాకు నచ్చిన చోటుకి నేను ఎళ్ళొచ్చు. నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు. రైట్ నాకుంటది గదా! ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ అబ్బా! వాయిస్ వినిపిస్తుందా? ఓకే. అండ్ తర్వాతొచ్చేసి సెకండ్ డే మేము ఊటీకెళ్ళే వీడియో. చాలామంది డ్రెస్ బావుందక్క, సూపరుందక్క, అది ఇది అని కామెంట్లు చేశారు. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. థాంక్ యూ సో మచ్. అండ్ ఊటీకెళ్ళాక మేము సారీ మా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఫుడ్ తినేటప్పుడు గ్లాస్ మేము నోటికి కరిపించుకొని తాగాము. ఎందుకంటే వాళ్ళిచ్చింది హాట్ వాటర్. అక్కడ బాగా చలిగా ఉంది గాబట్టి, అక్కడున్న మాకు ఆ 2 డేసు ఎక్కడ ఫుడ్ తిన్నా, ఎక్కడ టిఫిన్ చేసినా హాట్ వాటరే ఇచ్చారనమాట. కోల్డ్ వాటర్ అస్సలివ్వలేదు. మేము బృందావన్ గార్డెన్ గాకుండా ఇంకో గార్డెన్ ఏంటి, కర్ణాటక గార్డెన్ గాకుండా ఫస్ట్ ఎళ్ళాం గదా! కర్ణాటక గార్డెన్ గాకుండా, అక్కడ ఫుడ్ తిన్నప్పుడు గూడా వాళ్ళు మాకు వేడి వాటరే ఇచ్చారు. సో, ఏంటంటే హాట్ వాటర్‌ని ఇలా తాగలేం కదా! ఇలాగే తాగాలి. పోసేటప్పుడు గూడా మీరు చూడొచ్చు ఆవిరొస్తా ఉంటది. సో, అర్థం జేసుకోవాలి గదా! నువ్వు కరిపించుకొని తాగిన వాటిలతో వేరే వాళ్ళు ఎలా తాగుతారంటే, అమ్మ మేము నార్మల్‌గా తాగేటప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా! కొంచెం వీడియోస్ గూడా గమనిస్తూ ఉంటే అలా అనాల్సిన అవసరం లేదు. నేను కామెంట్ చేశాక గూడా ఆవిడ రిప్లై హార్ష్‌గానే ఇచ్చారు. అది కొంచెం బాధగా అనిపిచ్చింది. అండ్ తర్వాత ఇంగా నైట్ డిన్నర్‌లోకొచ్చేసి మేము కొంచెం కాస్ట్‌లీగా తీసుకున్నామండి అనంటే, అంత కాస్ట్ అనుకున్నప్పుడు ఎందుకు పోవటం అనేసి అన్నారు. మాకు తెలియదు గదా! అంత కాస్ట్ అని. 600 కొంతమందికి కాస్ట్ కాదు. నలుగురికి చాలా బెటర్ అని చెప్పారు. నేను అది గూడా యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే నాకు కాస్ట్ అనిపిచ్చుండొచ్చు. ఇప్పుడు టిఫిన్స్ విషయంలో కొంచెం కాస్టే అవుతుంది. ఫుడ్ కంటే కూడా నిజం జెప్పాలంటే. ఇక మనిషికి ప్లేట్‌కొచ్చేసి 100, 120 రూపీస్ ఫుడ్‌కి పడుతుంటే, మనకి టిఫిన్స్‌కి ఎక్కువ పడుతుందనమాట. మేము తీసుకుంది దట్ టూ చపాతీలు అండ్ పన్నీర్ కర్రీ కాబట్టి కాస్ట్ పడుండొచ్చు. బట్ మేము తినలేదు. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. మేము తినలేకపోయామండి ఫుడ్డుని. వేస్ట్ చేసాం. అది చాలా బాధగా అనిపిచ్చింది. ఈ ట్రిప్‌కొచ్చినందుకు ప్రతి రూపాయి వాల్యూ కదా! మేము కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిందని కూడా చెప్తిని. ఓకే. మీరందుకనే నేను లాంగ్ వీడియోస్ చూడమంటే ఎందుకు చూడాలి అంటారు. చూస్తేనే కదా నేను ఏ వీడియోలో ఎలా మాట్లాడుతున్నానో తెలిసేది, నా గురించి మీకు అర్థమయ్యేది. కొంచెం నా మీద ఆలోచించి పాజిటివ్ ఒపీనియన్ వచ్చేది. సో, అంతే కదా! ఓకే. అండ్ తర్వాత సెకండ్ డే గూడా అయింది గదా! థర్డ్ డే డ్రెస్. ఎన్ని కామెంట్‌లో అసలు నిజం చెప్తున్నా. అన్ని పాజిటివ్ కామెంట్‌లు గూడా నేను వస్తాయనుకోలేదు. ఎందుకంటే ఆహ్, ఆ డ్రెస్ బాగోపోవటం గాదు. నేనక్కడ ప్యాంట్ ఏసుకోకుండా ఉండటం గాదు. చున్నీలు ఇవి కాదు. కానీ ఎలా అంటే పార్వతి ఇలాగే ఉండాలి అని ఫిక్స్ అయిన చాలా మందిలోంచి ఆనిముత్యాల లెక్క చాలా మంది కామెంట్లు. "ఏం కాదు పార్వతి యూ కెన్ డూ ఇట్. మనకి నచ్చినట్టు మనం ఉండకపోతే ఎలా?" అప్పుడు 'పెద్ది' మూవీ రిలీజ్ అయ్యి ఉంటాం డైలాగ్ గూడా ఉంది. అది గూడా కింద కామెంట్‌లలో పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో, ఇంకా నెగెటివ్ గూడా వచ్చాయి. "ప్యాంట్ ఏసుకో తల్లి, చున్నీ ఏసుకో తల్లి." నాకు కామన్ సెన్స్ ఉందండి. ఇప్పుడు అసలుకి ఆ డ్రెస్ మీదకి పట్టీలు పెట్టుకున్నానని, "పట్టీలు తీసేపోయారు అక్క ఇంకా బాగుండేదని" పెట్టారు. అంటే నాకు అంత ఫ్యాషన్‌గా తెగ ఉండిపోవాలని ఉండదు. కానీ కొంచెం నాకు నచ్చినట్టుగా నేను వేసుకోవాలనుకుంటాను. అక్కడ నేనొక వాక్ చేసే వీడియో పెట్టాను. షార్ట్ వీడియో చూసారా మీరు? మెట్లు దిక్కుంటూ వస్తా. అక్కడ నా ప్యాంట్ అన్నది మీకు కనిపిస్తూ ఉంటది ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే. అది ఇక్కడ వరకు ఉంటది. ఇక్కడ మన ఏమంటారు మోకాలు కిందకి ఉంటదనమాట. అది ఉండిద్ది కాబట్టే నేను ఆ వీడియో అన్నది షేర్ చేశాను. కనీసం నెగెటివ్ థాట్స్ లేకుండా వాళ్ళకర్థమవుతది. ఫోనొస్తుంది అందుకనే. నెగెటివ్ థాట్స్ లేకుండా అర్థమవుతది. వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్న ఫీలింగ్‌తోనే నేను ఆ వీడియో షార్ట్ పెట్టాను. లేపోతే నడుచుకుంటూ వచ్చే చాలా షార్ట్స్ తీసుకున్నాను. ఉన్నాయి పెట్టొచ్చు.
కానీ అదే పర్టిక్యులర్‌గా పెట్టడానికి రీజన్ అదే అనమాట. కొంతమంది మైండ్ సెట్ ఇక ఏదైనా మామూలుగా నేను మోకాళ్ళ పైకి అలా డ్రెస్‌లు ఎప్పుడు ఏ వీడియోలోనూ నేను కనపడను మీకు. మోకాళ్ళ కిందకే ఉంటాయి. వాటికి గూడా నేను ప్యాంట్‌లేస్తాను. నేను కొనుక్కున్నయి గూడా మీకు రీల్స్‌లో షేర్ చేసుకుంటున్నాను. దగ్గర పడి నాకు 6-8 దాకున్నాయి. సో, నేను చూపిస్తూనే ఉన్నాను మీకు. ఎక్కడ ఇదిగా లేను. అండ్ తర్వాత ఇంకొక విషయం చెప్తాను. పల్లెటూరుల్లో చీరలు కట్టుకున్నప్పుడు, పని చేసేటప్పుడు మీ అమ్మ వాళ్ళు దోపుకుంటారు గదా! అది మీకు మోకాళ్ళ కిందకుంటది గదా! అంతేగాని కంప్లీట్‌గా మీ పాదాలంతా కవర్ చేసేటట్టు దోపుకోరు గదా! పని చేసేటప్పుడు వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు ఇదవుతారు గదా! సో, అలా ఒక డ్రెస్ ఏసుకున్నప్పుడు దాన్ని ఎలా చూపించాలో అలా అని నేను ఏడా ఎక్స్‌పోజింగ్ చేయట్లేదు. మీరు ఇది గమనించండి. పార్వతి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఆ! నువ్వు మునుపెలా ఉండేదానివి ఇప్పుడు నిజంగా చెప్తున్నా. మునుపు నేను కొంచెం సన్నగా ఉన్నా. ఇప్పుడు బొద్దయ్యా. అది మారుతుందా? ఎందుకని ప్రతిసారి డ్రెసెస్ విషయంలోనూ, లేపోతే గనక ఇంకేదైనా విషయంలో అలా ఎత్తి పొడుస్తూ ఉంటారు. తప్పేముంది? నేనెక్కడైనా ఎక్స్‌పోజింగ్ చేస్తే నాకు చెప్పండి. మీరు చెంప మీద కొట్టినట్టు చెప్పినా నేను ఫీల్ అవ్వను. పార్వతి ఇక్కడ నువ్వు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు అనేసి. నేనసలకసల ఎక్కడ ఎక్స్‌పోజింగ్ చేయకుండా ఒంటి నిండా బట్టలేసుకొనున్నా మీరు అలాగే అంటే ఎలా? అవునా? ఇప్పుడు కాళ్ళ విషయమే చెప్తున్నాను గదా! మీ అమ్మ వాళ్ళు పనులు చేసేటప్పుడు దోపుకుంటారు. అయ్యో! ఈ కాళ్ళు కనిపించేస్తున్నాయి అమ్మా నువ్వు దోపుకోమాకు కిందకే ఉంచుకో. అందరూ చూస్తారు పొరుగు పోద్ది అంటారా? వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు ఇదవుతారు గదా! నేను మీరు తప్పుగా మళ్ళా ఆలోచించకండి. నువ్వేంటి పనుల విషయం గురించి ఇక్కడ పోలుస్తావేంటి అనేసి. నేను చెప్పింది కాళ్ళ విషయం. నాకు కనపడేటటువంటి విధానం గురించి మాత్రమే ఇక్కడ నేను మాట్లాడాను. ఓకేనా? తప్పుగా అనుకోకండి. అండ్ చున్నీ ఏసుకోవచ్చుగా కాస్తైనా బుద్ధుందా? ఇద్దరు బిడ్డల తల్లి. నాకర్థం కాదు. నాకు తెలియదా ఇద్దరు బిడ్డల తల్లిననేసి. అసలు నేను నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు ఆ కామెంట్లు అసలకనేసి. చున్నీ ఏసుకునే డ్రెస్ ఏది, ఏసుకోని డ్రెస్ ఏదో నాకు తెలుసు. చున్నీ ఏసుకుంటేనే, మనం ఒంటి నిండా గుడ్లు కప్పుకుంటేనే మంచోళ్ళం అయిపోము. మంచి బుద్ధులు, మంచి నలుగురిని గౌరవించటం అవి మంచోళ్ళం అవుతాము. నువ్వు ఒంటి నిండా బట్టలేసుకొని, నువ్వు చేసే కళ్ళన్నీ లేకి కళ్ళుంటే, నువ్వు పెద్ద ఉత్తమురాలివయిపోవు. ఎదుటోళ్ళని హర్ట్ చేసేటట్టు నువ్వు పెట్టే కామెంట్‌ల వల్ల గూడా నువ్వు మంచిదానివయిపోవు తెలుసా? సో, నేనేమంటానంటే, ఫ్రీడమ్‌ని నేనెక్కువ ఎక్స్‌పెక్ట్ చేయట్లా. కానీ నాకు నచ్చినట్టు కొంచెం నేను ఉండాలనుకుంటున్నాను. దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ చేయొద్దు. సరే, నేను ఒంటి నిండా మీరన్నట్టుగా ఆ కాళ్ళు గూడా కనపడకుండా ఫ్యాంట్ అని పైన షర్ట్ లాంటిదేసుకున్నాను గదా! ఎక్కడ కనపట్లేదు గదా! లూజ్‌గానే ఉన్నాయి గదా 2. ఆ వీడియో కింద ఎందుకు కామెంట్‌లొచ్చాయి? మీరు ఆలోచించండి అబ్బా! నువ్వేం చేసినా అది రాంగ్. అర్థమవుతుందా? అలా ఫిక్స్ అయినప్పుడు కింద కామెంట్‌లు పెడుతున్నారు. చూసుకో వాళ్ళంటున్నారు. కనీసం ఏదో అనకండి. నువ్వు ఏం జేసినా అంటారు. నేను కూరలు జేసినా అంటారు. నేను ఇంట్లో పని జేసినా అంటారు. లేకపోతే ఓవర్ యాక్షన్ అంటారు. ఓవర్‌గా వాయిస్ ఇస్తున్నావు అంటారు. మూతి తిప్పుతున్నావు అంటారు. ఏది జేసినా అంటారు. ఇంకొక విషయం. కొంతమంది నిద్ర లెగాల్సిన విషయం ఒకటి చెప్తాను నేను. ఏంటంటే, నా ఒక్కదానికే బ్యాడ్ కామెంట్‌లు రావు. ప్రతి యూట్యూబర్‌కి వస్తాయి. ఎంతో ఫేమస్ అయ్యి, ఎంతో పెద్ద ఇదిలో ఉన్న యూట్యూబర్‌లకి గూడా వస్తాయి. కానీ ఒక ఆప్షన్ ఉంటది. కామెంట్‌లన్నవి నెగెటివ్ కామెంట్‌లని ఎరైజ్ చేసే ఆప్షన్. అది ఆన్ చేసుకుంటే రావు. చేసుకోకపోతే వస్తాయి. కొన్ని సార్లు హెవీగా వచ్చినప్పుడు అది ఆన్ చేసినా గాని వస్తానే ఉంటాయి. సో, మాకు కామెంట్ సెక్షన్‌లో కనిపించట్లేరు. వీళ్ళకి అసలు మంచి కామెంట్‌లొస్తున్నాయి. వీళ్ళు మంచి పనులే అందరికీ వస్తాయి. ఎందుకంటే నీ ఇంట్లో నిన్నే, నీ ఫ్యామిలీయే కొన్ని విషయాల్లో తప్పు అని చూపిచ్చిద్ది. అలాంటిది ఇంత సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కామెంట్లు నెగెటివ్‌గా వస్తాయి. అర్థమవుతుందా? సారీ అండి. మైకు కొంచెం అర్థం కాక చూసుకోవాల్సొస్తుంది మరి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సెలబ్రిటీలు ఉంటే మీకు ఓకే. సెలబ్రిటీలు చేస్తే ఓకే. తను చేసినందుకు అసలు సెలబ్రిటీలకి మనకి పోలికలు లేవు. పోల్చొద్దలా. మనము సెలబ్రిటీలు మనుషులమే. వాళ్ళు సెలబ్రిటీలు ఎలా అయ్యారంటే, వాళ్ళకొచ్చిన అవకాశాలను యూజ్ చేసుకుంటూ వాళ్ళు సెలబ్రిటీలయ్యారు. సో, మనం వాళ్ళం మనుషులమే. ఫస్ట్ సెలబ్రిటీలకైతే కామెంట్‌లు ఇలా కూడా అనకండి. మీరు నన్ను ప్రేమగా, అభిమానంగా నాకు మంచిగా ఉండాలనే నాకు పాజిటివ్ కామెంట్‌గానే పెడుతున్నారు. బట్ మీరెప్పుడు అలా చూడకండి. సెలబ్రిటీలకి బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. మీరు
చెప్తున్నాను కదా, సెక్షన్‌లో అవి ఎనబుల్ చేసుకుంటే రావు గానీ, లేకపోతే వాళ్ళకే వస్తానే ఉంటాయి. చూస్తేనే క్లియర్‌గా మనకి ప్రతి వీడియోలో అర్థమైపోతుంటది. ఓకే. ఇదన్నమాట మ్యాటరు. అండ్ తర్వాతొచ్చేసి ఇక అన్నీ పాజిటివ్‌గానే వచ్చాయి. ఎక్కడ ఏమి ఇది లేదు. సో, నీకు అవసరమా అది ఇది వచ్చినప్పుడు అవసరం లేదు. అది నా చాయిస్. ఐ హోప్ మీరు ఇకనైనా పార్వతి ఏంటో అర్థం చేసుకోండి. ఇంకొకటి, ట్రిప్ డబ్బులు పెడితే నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకు ట్రిప్పులకి తిరిగి డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అన్నారు. ట్రిప్పు ఒక 50,000 అయిందండి. ఆ డబ్బులు పెడితే ఇల్లు కట్టుకోవచ్చంటే నిజం చెప్పండి. మీరు కట్టిస్తానంటే ఆ డబ్బులు మీకిస్తా. నాకి అర్థం గాదు. ఏమైంది ట్రిప్‌కెళ్తే? ప్రాబ్లమ్ ఏంటి? మిమ్మల్ని మీ హస్బెండ్ తీసుకెళ్ళట్లేదా? లేకపోతే మీ అమ్మా, నాన్న మిమ్మల్ని పంపించట్లేదా? లేకపోతే ఏం జరుగుతుంది మీకు బాధ? పతోలు నాకర్థం కాదండి. మేము ప్రతి సంవత్సరం ట్రిప్పులని తిరగట్లేదు. పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు మనకి. వాళ్ళకి తిప్పాలి, చూపించాలి. వాళ్ళతో మనం గూడా మెమోరీస్‌ని తీసుకోవాలి. చక్కగా అనిపిస్తది. వాళ్ళిప్పుడు ఇంకొక 3 ఇయర్స్ అయిన తర్వాత పిల్లలు బయటికెళ్ళిపోయారనుకోండి, మనం ఇవి నిజంగా చెప్తున్నాను. చాలా చాలా ఇదిగా అనిపిస్తది. మీకు అర్థమవుతుందా? అదే ఆ ట్రిప్‌కెళ్ళే డబ్బులు పెడితే ఇంకోటి కొనొచ్చు అని చెప్తున్నారు. యెస్, కొనొచ్చు. కానీ ఈ మెమోరీస్‌నన్నీ నువ్వు కొన్నటువంటి ఐటెమ్‌లోంచి రావు. పిల్లలతో తిరిగినప్పుడు, స్పెండ్ చేసినప్పుడే వస్తాయి. మన అమ్మా, నాన్న మనల్ని తిప్పేంత స్తోమత అప్పుడు లేదు. ఇప్పుడు నీకుందా పార్వతి తిప్పుతున్నావు అంటే గనక అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొన్ని ఖర్చుల్ని నేను తగ్గించుకొని, అడ్జస్ట్ చేసుకొని, సేవ్ చేసుకొని తీసుకొని ఎళ్తున్నాము. కొంచెం అర్థం చేసుకోండబ్బా! అండ్ ఇదా కామెంట్‌ల గురించి చెప్పాను గదా! ట్రిప్పు ఇది అని. కొంతమందేమో నీకెక్కడికి పోయినా వెదర్ కొంతమంది కాదు, సారీ, ఒక్క ఆవిడే అన్నమాట. నీకెక్కడికి పోయినా వెదర్ సెట్ అవ్వదు. ఏం చేశాను మరి, సెట్ అవ్వని కాడికి నేనేం చేయగలనండి? సో, ఇప్పుడు మీరు ఊటీ ఎళ్ళినా మీరు వణుకుతారు నా లెక్క. సో, మరి అదేం చేద్దాము? ఇప్పుడు అమెరికా ఎళ్ళినా మీరు వణుకుతారు నా లెక్క. ఎందుకంటే, మన బాడీస్‌కి ఇంకా అలవాటు అవ్వలేదు. అక్కడ నేను ఇంకా 2, 3 మంత్స్ ఉంటే అలవాటయిపోద్ది. నా బాడీ గూడా కొంచెం. ఒక 50-60% అయినా అలవాటయిద్ది. అట్లా మరి నేనేం చేయగలను? ప్రతిదీ నెగెటివ్‌గా థింక్ చేస్తే. ఓకేనా? అండ్ తర్వాతొచ్చేసి పిల్లల గురించయితే ఏం పెట్టలేదు. పాజిటివ్‌గా పెట్టారు. సంయుక్త ఎలా వేసుకుంటుంది డ్రెస్‌లు, నువ్వెలా యేసుకుంటున్నావో చూసుకో. ఈ పిల్లే యెస్, నా పిల్లే గదండీ! నేను జెప్పిన డ్రెస్సులే యేసుకునిద్ది. అండ్ దానికి నచ్చిన డ్రెస్సులే యేసుకునిద్ది. సో, దాని చాయిస్ అది. ఇప్పుడు అంటే నాకర్థం గాట్లేదు. తల్లి ఉండేది ప్రకారం అంట పిల్లలుంటారంట. సో, దీన్ని నేనైతే నిజం జెప్తున్నా. ఒక 50% ఎంకరేజ్ జేస్తా ఇప్పుడు జనరేషన్‌లో. మా అమ్మ చీర కట్టుకుంది. మా అమ్మ వయసోళ్ళు ఇప్పటికి మా ఊర్లోనో, హైదరాబాద్‌లోనో నైటీలేసుకొని తిరిగేటోళ్ళున్నారు. ఉన్నారా? లేదా? సిటీని, పల్లెటూరుని మీరు పోల్చుకుంటూ ఉండటానికి ఇప్పుడేమి ఇక్కడ నైటీలు ఫ్యాషన్ అయిపోయినాయి తెలుసా? ఇక్కడ గూడా ప్యాంట్ షర్టులేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ కూడా నైట్ డ్రెస్సులేసుకొని తిరుగుతున్నారు. జనరేషన్‌లు మారుతున్నాయి. నేను ఎవ్వరిది తప్పనను. ఎందుకంటే వాళ్ళ చాయిస్ అది. నువ్వు నేను ఎవరినో జడ్జ్ చేయటానికి మన లైఫ్‌లో ఉన్నటువంటి ప్లస్‌లు, మైనస్‌లు మనం ఆగటానికే టైం సరిపోవట్లేదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించే అంతుందా మనకి చెప్పండి? అవునా? కాదా? అది. సో, మనమే వన్ సెకండ్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ప్రతి ఒక్క విషయాన్ని కొంచెం పాజిటివ్‌గా ఆలోచించడానికి ట్రై చేయండి. అండ్ తర్వాతొచ్చేసి ఇంకా వచ్చాయి కామెంట్స్ వాటి గురించి. నేనసల నిజం చెప్పాలంటే బుక్‌లో రాసుకున్నాను. బట్ స్టిల్ ఆ బుక్ ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు దొరకదు. ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత 2 రోజులకో, 3 రోజులకో ఆ బుక్ నాకు దొరికిద్ది. అట్లుంటదనమాట వ్యవహారం. సో, అది కామెంట్స్ విషయానికొస్తే. అండ్ తర్వాత ట్రిప్ విషయానికొస్తే చెప్పాను, ప్యాకేజీ డీటెయిల్స్ 22,500 అయింది. ఇలా ప్లేసెస్ ఇవి ఇవి అయితే చూపిచ్చారు. సో, వీడియోస్‌లో మీరేవైతే చూసారో అవన్నీ వాళ్ళు చూపించిన ప్లేసెస్సే. సో, అది. అండ్ మేమెళ్ళేటప్పుడు మాత్రం టికెట్స్ కాస్ట్ కొంచెం తక్కువే. మేము జనరల్ బెర్తులు తీసుకున్నాం గాబట్టి కొంచెం తక్కువే అయ్యాయి. జనరల్‌గా అన్నా బాబు. స్లీపర్స్ బెర్తులు తీసుకున్నాం గాబట్టి కొంచెం తక్కువే అయ్యాయి. అందుకనే మేమంత ఇబ్బంది పడి వెళ్ళాల్సొచ్చింది. అదే కొంచెం ఏసీ ఆటిలో అయితే బెటర్‌గా ఉండేది. బట్ ఓకే. మీకు అర్థమైంది గదా! అండ్ తర్వాతొచ్చేసి వచ్చేటప్పుడైతే మనిషికి ఒక 1350 అలా అయితే అయినియి. కానీ చాలా కంఫర్ట్‌గా వచ్చాం. ఆ వీడియో గూడా మీరు చూసేసారు గాబట్టి సో, నో ప్రాబ్లమ్. అండ్ తర్వాతొచ్చేసి ఫుడ్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాము.
టీ ప్యాకెట్స్ అవి వచ్చి ఒక్కొక్కటి 410 అలా కేజీ అర కేజీలు ఉన్నాయి కదా, వాటిని బట్టి రేంజ్ అన్నది ఉందన్నమాట. అండ్ ఫుడ్ విషయానికి వాటికి వచ్చేసి మనం తినే ప్రకారమేనండి ఫుడ్ అన్నది. కాస్ట్ అయితే ఇక్కడ అక్కడ ఒకేలా ఉంటది, ఒక 10-20 తేడాలు తప్ప పెద్ద తేడాలు ఏమి ఉండవన్నమాట. ఇక ఊటీలో మాత్రం ఉప్పు కారాలు చాలా తక్కువ. మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చట్నీ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం మీకు కంఫర్ట్ ఫీల్ ఉంటది. లైక్ నోరు చప్పబడిపోయి ఇప్పుడు ఇంటికొచ్చిన వెంటనే మా అత్తయ్య గారు రసం పెడితే పప్పుచారు పెడితే ఎంత ఇంట్రెస్ట్‌గా తిన్నామో మాకే తెలుసు, కారం ముక్కేసుకొని గూడా అట్లా ఉంటది. సో, అందుకని వీలైతే గనక చట్నీ ఏదైనా ఒకటి చిన్నది ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళండి. అండ్ తర్వాత స్వెటర్స్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. అండ్ ఫుడ్‌కి సంబంధించినవి ఒకవేళ మీ హోటల్ వాళ్ళనే కనుక్కోండి. ఎక్కడ బావుంటుంది, ఏంటి టేస్టు అనేసి. ఎందుకంటే ఫుడ్డు ఎక్కడ బావుంది, ఏంటి నేను బావున్న చోట మీకు చెప్పాను. బాలేని చోటయితే నేను చెప్పలేదనమాట. అంటే వీడియోలో చెప్పాను. ఇక్కడ ఫుడ్ బావుంది, బాలేదు అని చెప్పాను గానీ, బట్ ఈ ప్లేసు, ఈ నేము అని నేను మెన్షన్ జేయలేదు. సో, అదనమాట సంగతయితే. ఇంకా విషయానికొస్తే గనక ఆ! మాకు నిజం జెప్పాలంటే కొంచెం షాపింగు పెద్దగా ఏం చేసినట్లేం లేదు గానీ, బట్ 5, 6 వేలు షాపింగ్‌కయింది రియల్‌గా. సంయుక్తకి స్వెటర్ తీసుకున్నామా, టీ పొడి ప్యాకెట్స్ ఒక 2 రకాలు తీసుకున్నామా, ఆయిల్స్ అన్నమాట. అవి కొంచెం కాళ్ళ నొప్పులకని సంయుక్తకి ఒకవేళ పేలు పడినా గానీ ఉంటదనేసి నీమ్ ఆయిల్ అని, అండ్ తర్వాత పంటి నొప్పి కోసం అనేసి ఆయిల్ అని, అవి ఒక్కొక్కటి ఏంటంటే 210, 350, 400 ఇలా పడ్డాయి కాస్ట్. అండ్ టీ పొడి అవి గూడా. తర్వాత చాక్లేట్ పౌడర్ 410 రూపీస్ పడింది. అండ్ బామ్ ఒకటి 130 ఏమో పడింది. అండ్ తర్వాతొచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ 50 ఆర్ 60 రూపీస్ పడింది. తర్వాత మైసూర్ పాకొచ్చి ఒక్కొక్కటే 280, 320, 250 ఇలా కాస్ట్‌లు డిఫరెంట్‌గా పడ్డాయి. అండ్ మేము కొన్ని స్వీట్లు గూడా అక్కడ టేస్ట్ చేసాము. అండ్ తర్వాత గంధం పౌడర్‌ది ఒకటి పెద్దది తీసుకున్నాను. సోప్స్ తీసుకున్నాను. సో, ఇవన్నీ కలిపి మాకొక 6000 అబోనే అయింది. షాపింగ్ అన్నది ఏం లేదనుకుంటూనే చేసేసాము. అయితే కొంతమందన్నారు, "అక్క మైసూర్ నుంచి వచ్చేటప్పుడు శారీ చక్కగా మెమరీగా తెచ్చుకోపోయారా ఏదైనా ఒకటనేసి." ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మైసూర్ శారీసు నేను చూడటానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇయ్యలేదు. కాస్ట్ మంచిగా పెడితేనే మంచి కాస్ట్‌లోనే మంచి శారీస్ ఉంటున్నాయి. సో, నార్మల్ శారీస్ అంటే మనం ఇటు చూసినట్టే ఉన్నాయి. ఎలా చెప్తానంటే మేము ప్యాలెస్ దగ్గరకు ఒక చోటకెళ్ళినప్పుడు ఎళ్ళాము. తర్వాత వేరే చోటకి ఇదే పౌడర్స్, గంధం తీసుకోవటానికెళ్ళినప్పుడు ఎళ్ళాం. సో, చూసాను. మనకి ఇటు సైడ్ ఉండేటి నార్మల్ కాస్ట్‌లో ఉండే మైసూర్ శారీసే అక్కడ ఉన్నాయి. బట్ కాస్ట్ ఎక్కువ పెడతాయి. లైక్ ఒక 5000 అబోవ్ అలా 10,000, 25,000 ప్యూర్ మైసూర్ శారీస్ అయితే 20 అబోవ్ అయితే ఉన్నాయి. అలా మనం కాస్ట్ పెట్టే దాని ప్రకారం అయితే అక్కడ శారీస్ అనేవి ఉన్నాయి. సో, నేను అందుకని అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఇక ఊటీ విషయానికొస్తే మీరు వీడియోస్‌లో జూసారు. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. అండ్ మీ ప్యాకేజీ కొంతమందిరేమో అంత ప్యాకేజీయా ఎందుకక్క అంత అవ్వదు. మేము 15,000లో తిరిగొచ్చాము ఇలా అలా అనేది చెప్పారు. అసలు నిజం జెప్పాలంటే వెళ్ళినప్పుడు నేను ప్యాకేజీ అని వెళ్ళలేదు. అక్కడికెళ్ళాక ప్యాకేజీ ఫీల్‌కెళ్ళాను. కానీ నాకది తీసుకున్నాక చాలా సాటిస్ఫైయింగ్ గానే అనిపిచ్చింది. ఒకవేళ నేను ఒక 10,000 ఎక్కువ పెట్టానా, 5,000 ఎక్కువ పెట్టానో నాకు తెలియదు. పిల్లలు, నేను, మా వారు కిందకొచ్చేసరికి ఒక వెహికల్ ఉండేది. కారు మా ఓన్‌గా మాకు. ఎప్పుడైనా చెప్తున్నాను వినండి. ఒకళ్ళు ఇద్దరెళ్ళినప్పుడు ప్యాకేజ్ మాట్లాడుకోండి. 10 మందెళ్ళినప్పుడు గూడా మాట్లాడుకోండి. కానీ వేరే వాళ్ళతో మీరెళ్ళాలని ట్రై చేశారనుకో, అంటే ఒక బస్ పెడతారు. బస్‌లో ఒక 10, 15 మంది వేరు చోట్లోళ్ళందరూ ఉంటారు. అది కూడా ట్రావెల్ ప్యాకేజ్ ఒకటుండిద్ది. బట్ అది ఏంటంటే అందరూ ఒకలాగుండరు. కొంతమందేంటంటే గబగబా వచ్చేస్తారు. చూసినంగా అన్నట్టు వచ్చేస్తారు. అప్పుడు బస్ అతను కొంచెం మీకు టైం లేదు వచ్చేయండి అలా అనొచ్చు. కానీ కారయ్యేసరికి నేననుకుంటున్నాను. కొన్ని షార్ట్ వీడియోస్ రీసెంట్‌గా చూసాను. ఊటీ ఎళ్ళినప్పుడు మేమిలా ఎళ్ళామండి. ఆళ్ళు చూపిచ్చిన ప్లేసులు తక్కువ 6,000 తీసుకున్నారు ప్యాకేజీకి బస్‌లో ఎళ్ళటానికి. సింగిల్ పర్సన్ నేను లేకపోతే 8,000 అట్టని వీడియోస్ చూసాను. అందుకే చెప్తున్నాను నేను. ఎప్పుడైనా కొంచెం కారాలండి అనుకోండి. మీరు ఎంతసేపు ఆపినా గానీ ఇప్పుడు మేము ఆయిల్ ట్రీస్ దగ్గర చాలా సేపు ఆగాం. అసలు ఎందుకు ఆగాము ఆ వీడియోస్, ఆ ఫోటోస్ చూస్తే మీకు అర్థమయ్యిద్ది. చాలా సేపు ఆగాం. ఆయనెక్కడ మీరొచ్చేయండి ఎళ్ళిపోదామని అనల. ఆయన ఒక్కటే ఆళ్ళు ప్యాకేజీ తీసుకునేటప్పుడు ఒకటే జెప్పారు. మీరు ఒక వెహికల్‌ని తీసేసుకుంటున్నారు. అది ఎక్కడ ఎంతసేపు ఆగాలన్నది మీ చాయిసే. మీరు గనక ఒకవేళ గబగబా కానీయలేదనుకోండి,
మీరే తక్కువ ప్లేసెస్ చూస్తారు. మేము ఇన్ని ప్లేసెస్ కవర్ చేస్తాము. కానీ అవి మీరు టైమ్ టు టైమ్ మీరే వచ్చేయాలి. ఆ క్యాబ్ అతను మిమ్మల్ని రామని పిలవడు. ఎందుకంటే వాళ్ళకంత అవసరం లేదు. ఇప్పుడు మనం 3 డేస్, 4 డేస్, 5 డేస్ ప్యాకేజీ తీసుకుంటాం. మనకి ఇన్ని ప్లేసులు తిప్పాలని ప్యాకేజీ కాదు ఇక్కడ. 3 డేసా, 5 డేసా ప్యాకేజీ అన్నమాట. అట్లా మేము 4 డేస్‌కి ప్యాకేజీ తీసుకున్నాము. సో 4 డేస్‌కి ప్యాకేజీ తీసుకున్నాం కాబట్టి మేము ఎంత వీలైతే ఇప్పుడు మైసూర్‌లో నేను అయన్నీ కవర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మనం ప్యాకేజీ తీసుకుని అన్నీ కవర్ చేయాలి. మన డబ్బులు సేవ్ చేసుకోవాలి. మీకు అన్నీ చూపించాలి. అలా ఫీల్ అయ్యి నేను అంతే ఎంజాయ్ చేశాను ప్రతి చోట. కానీ ఏంటంటే అండి, ఇప్పుడు వాటర్ ఫాల్స్‌కెళ్ళామా దిక్కుంట ఎంత ఉందో చూసారు గదా! మళ్ళీ తర్వాత ఒక చోటకి ఒక ఏమంటారు లైక్ ఇల్లులాగున్నది. దూరంగా ఎళ్ళాం. మంచు మీదకిలా వస్తూ ఉంది. చూసారు గదా మీరు కొండలు అవన్నీ. అది గూడా చాలా దూరం నడిచెళ్ళాం. ఇవన్నీ నడక వల్ల అసలు మాకు ఇంక ఊటీ ఎళ్ళిపోయేసరికి ఆ షూటింగ్ స్పాట్ నడవాలనేసరికి వద్దన్నా ఎళ్ళిపో అనేసి అనాల్సొచ్చింది. సో, అందుకోసం అనేసి చక్కగా కొంచెం నడవగలగటం మీన్స్ మరీ ఎక్కువ ఏజ్ ఉండి నడవలేని వాళ్ళు ఇబ్బంది పడతారు. సో, కొంచెం ఆలోచించుకోండి. ఓకేనా? ఎందుకంటే టికెట్ ఉండి వాళ్ళు ఎళ్ళటానికైతే మనకు ఇంకొకటి టికెట్ కాస్ట్‌లన్నీ మనమే పెట్టుకోవాలి. వాళ్ళేం పెట్టుకోరు. టికెట్‌కి వచ్చి ఒక్కొక్క చోట 100, 150, రూపీసు, 60 రూపీసు ఇలా అయితే ఉందండి. సో, ఓకేనా? టికెట్ గూడా మాకొచ్చేసి ఒక 3,000-4,000 అయ్యుంటాయి టికెట్‌లు గూడా. అట్లా మొత్తం మాకు ఆ ప్యాకేజీకి సంబంధించి ఫుడ్ అయితే, మా షాపింగ్‌లు అయితే, మేమింకా ఆడ తీసుకొని తిన్నయి అయితే ఇవన్నీ కలిపి ఒక 50,000 దాకా మాకైతే అయింది. 50,000 దాకా. సో, అదనమాట. ఇంకా తక్కువలో గూడా చేసుకోవచ్చు. చేయకూడదు అనట్లు లేదు. కొంతమంది అన్నారు, "అక్క మిడిల్ క్లాస్ వాళ్ళం ఎళ్ళొచ్చా" అది ఇది. నేను మిడిల్ క్లాసేనండి. ఒక ఆవిడ పెట్టింది పెద్దావిడే. నాకు ఆవిడ మీద కోపం లేదు గానీ, అంత పగ నా మీద ఎందుకనిపిచ్చింది ఆవిడకి. నేను ఒక బిడ్డలాంటి దాన్నే గదా! ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది. ఆవిడనిప్పుడు నేను హైడ్ జేసేసాను. ఆవిడ కామెంట్ గూడా కనిపించదు గానీ, అంతకుముందు అలా ఎటకారంగా మాట్లాడేదావిడ. సో, చూసాను. హైడ్ జేసేసాను. సో, అలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు ఇంకొకటైనా క్రియేట్ జేయించుకొని పెడతారు. లేపోతే నా మీద ఉన్న ద్వేషాన్ని ఇంకొకళ్ళ మీద తీర్చుకోవటానికైనా కామెంట్లు వేరే వాళ్ళ ఛానెల్‌లో పెడుతూ ఉంటారు. అది ఇక మనం చేయగలిగింది లేదు. సో, ఇదండి ప్యాకేజీ డీటెయిల్స్ కూడా నేను మాక్సిమం మీకు చెప్పేసాను. మాక్సిమం ఏంటమ్మా మొత్తం చెప్పాను. సో, ఓకేనా? ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రైను, ప్యాకేజీ అండ్ అక్కడ టికెట్స్ కాస్ట్‌లు అండ్ తర్వాత మనం ఫుడ్డు ఇవన్నీ కూడా. సో, నాకెందుకు ఇంకా కారు బెటరే అనిపిచ్చింది. మీకు ఒకవేళ ఎక్కువ అనిపించొచ్చు. అదే నార్మల్ మీరెళ్లి తిరిగి రావటం అయితే ఒక 30,000లో అయిపోద్దక్కా అనొచ్చు. నేను కాదని అస్సలు కనను. కానీ నాకు చాలా బెటర్ అనిపిచ్చిందనమాట. పర్సనల్‌గా చెప్తున్నాను గదా! మీరు ఎక్కువన్నా ఫీల్ అవ్వనిక్కడ. ఎందుకంటే మీరున్నోళ్ళా, ఇంకోళ్ళా అనకండమ్మా. మేము కొంచెం సేవ్ చేసుకుంటూ 2 ఏళ్ల నుంచి ఎళ్ళాము. మీరేదో మేమున్నోళ్ళం అనుకోమాకండి. కొన్ని మెమరీసు అండ్ నాకు యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటే మీకు చూపిచ్చిన ఫీల్ ఉంటది అండ్ ఓకే గదా! అదనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నాకు ఎవరైతే పాజిటివ్‌గా ఎంకరేజ్‌మెంట్ కామెంట్లు పెట్టారో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్‌కి, ప్రేమకి, అభిమానానికి లవ్ యూ. అండ్ తర్వాత ఎవరైతే నెగెటివ్ కామెంట్లు పెట్టారో మీ అందరికి నేను ఆన్సర్ చేశాను. ఇకనైనా మారండమ్మా మనుషులతో ఎందుకు శత్రుత్వాలన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.